తొట్టంబేడు మండలంలో అన్నదాతలు రబీ సాగుకు సిద్ధమవుతున్నారు. తూర్పు మండలాల్లో ప్రధాన కేంద్రాలుగా శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాల్లో వరి పంటను సాగు చేస్తున్నారు. గత ఖరీఫ్ సీజన్లో అన్నదాతలకు బాగానే సాగు వచ్చినా గిట్టుబాటు ధర మాత్రం అంతంత మాత్రమే. ప్రస్తుతం రబీ సీజన్ గత నెల అక్టోబర్ 5 నుంచి ప్రారంభమైంది. మండలంలో వరి పంట 4,425 హెక్టార్లలో ప్రస్తుతం 600 హెక్టార్లలో సాగు చేయగా వేరుశెనగ 81 హెక్టార్లలో ఉంది. అయితే వేరుశెనగ పంట మాత్రం బోనుపల్లి, చిట్టత్తూరు కొన్ని ప్రాంతాల్లోనే సాగు చేస్తారు. ఇక మండలంలో మొత్తం అన్ని పంటలు కలిపి 4,653 హెక్టార్లలో సాగు చేస్తున్నారని వ్యవసాయ శాఖ అధికారి సురేంద్రరెడ్డి తెలిపారు. ప్రస్తుతం కేఎన్ఎం 1638, బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్లు 15408 రకాలు పండించాలని కోరగా వేరుశెనగ పంట మాత్రం ట్యాగ్ 25 విత్తనాలు మాత్రమే సాగు చేస్తున్నారు. గత ఖరీఫ్లో అన్నదాతలు 1010, 1770 హెక్టార్లలో పండించగా ధరలు మాత్రం బాగానే వచ్చాయని, పెట్టుబడులు ఎక్కువవుతుండగా తొట్టంబేడు మండలంలో సాధారణ వర్షపాతం 264.6 మిల్లీమీటర్లు కాగా నవంబర్ 7వ తేదీన 26.4 మిల్లీమీటర్లు పడింది. గురువారం రాత్రి నుంచి వరుణుడు శాంతించడంతో అన్నదాతలు, ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే మొత్తం ఎక్కువగా వర్షపాతం నమోదైంది. అన్నదాతలు సేంద్రియ వ్యవసాయం చేస్తేనే బాగుంటుందని, ఏమైనా అనుమానాలు ఉంటే వ్యవసాయ శాఖ కార్యాలయంలో తెలుసుకోవచ్చని ఏవో వివరించారు.